ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఒక రెండు నెలల నుంచి అక్టోబర్ నుంచి బేర్ మార్కెట్లో బేర్ సిచ్యువేషన్లో ఉంది. మనం చూస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా బుల్ మార్కెట్ చూసాం. సో జనాలకి ఏంటంటే ఇప్పుడు మనకి యాజ్ ఎ ఇన్వెస్టర్స్కి మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే బుల్ మార్కెట్ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏం జరిగింది, అలాంటి టైంలో ఎలా ఉండాలో అందరికీ అవగాహన ఉంది. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్ కరెంట్లీ ఇప్పుడు మీరు చూసుకుంటే మనం అక్టోబర్ నుంచి ఒక 2000 పాయింట్స్ వరకు కరెక్షన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వొలటిలిటీ చాలా ఉంది లాస్ట్ 1 వీక్ ట్రంప్ గెలిచాక కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో బేర్ మార్కెట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో నేను ఇప్పుడు మనం కొన్ని డిస్కస్ చేద్దాము. ఒకటి వచ్చేసి చూస్తే ఫస్ట్ థింగ్ చూస్తే పోస్ట్ కోవిడ్ చాలామంది ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి వచ్చారు. ఇది మార్కెట్స్ ఎప్పుడైతే బుల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి మన బేర్ సిచ్యువేషన్ అంటే మార్కెట్ పడిపోవడం కరెక్షన్ ఒక 7-8%, 10-12% కరెక్షన్ విట్నెస్ చేయలేదు, చూడలేదన్నమాట. సో అలాంటప్పుడు ప్యానిక్కి గురై ఎలా బిహేవ్ చేయాలో తెలియని వాళ్ళకి ఇవాళ కొన్ని పాయింట్స్ యూస్ఫుల్ అవుతాయి. సో దాంతో మీరు కూడా మీ యొక్క పోర్ట్ఫోలియో కానీ మీ ఇన్వెస్టింగ్ ప్యాటర్న్ ఎలా ఉందో చేయొచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ చూసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఈ బుల్ మార్కెట్ సిచ్యువేషన్ కానీ ఆర్ బేర్ మార్కెట్ సిచ్యువేషన్ కానీ ఎప్పుడు కూడా ఫర్ ఎవర్ ఎప్పుడు ఉండేది కాదు. ఎక్కువ మటుకి బేర్ మార్కెట్ ఇప్పుడు ఇట్లాంటి కరెంట్ బేర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మార్కెట్ కరెక్షన్ సిచ్యువేషన్ కొంచెం ముందు ఇది ఆల్వేస్ ఫాలోడ్ బై బుల్ మార్కెట్స్ అనమాట. మనం హిస్టరీ చూసుకుంటే ఒక లాస్ట్ 25-30 సంవత్సరాల్లో చూసుకున్నా కానీ మనకి 7-8 బేర్ సిచ్యువేషన్లు అంటే 10% కన్నా ఎక్కువగా పడిపోయిన సిచ్యువేషన్లు చూసాం హిస్టరీలో. సో ఆ ప్రతిసారి కూడా మళ్ళీ ఇట్స్ ఆల్వేస్ ఫాలోడ్ ఏమంటారు నెక్స్ట్ వచ్చే బుల్ మార్కెట్ లైఫ్ టైం హై హిట్ అయింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మంచి సంతోషకరం అంటే మామూలుగా మంచి వార్త ఏంటంటే ఎప్పుడు కూడా బుల్ మార్కెట్ ఎక్కువ రోజులు అంటే 2-3 ఇయర్స్ ఉంటుంది యావరేజ్గా తీసుకుంటే లాస్ట్ డేటా ప్రకారం ఇండియన్ మార్కెట్ సిచ్యువేషన్లో. అదే మనం చూద్దాము బేర్ మార్కెట్ యావరేజ్ యాక్చువల్లీ 8 to 9 months ఈజ్ ద యావరేజ్. 8 సార్లు ఒక లాస్ట్ 25 సంవత్సరాలు చూసుకుంటే 8 సార్లు బేర్ మార్కెట్ సిచ్యువేషన్ వచ్చింది. అందులో యావరేజ్గా 8 to 9 months ఉందన్నమాట. సో ఇది కూడా ఎంతవరకు ఇప్పుడు ఆల్రెడీ బేర్ మార్కెట్ స్టార్ట్ అయిందా లేకపోతే ఎండ్ అయిందా అని చెప్పడం ఎవరికైనా ప్రెడిక్షన్ కష్టం. కాకపోతే లాస్ట్ ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్ డేటా తీసుకుంటే హిస్టారిక్ డేటా తీసుకుంటే 8-9 నెలలు యావరేజ్ బేర్ మార్కెట్ సిచ్యువేషన్ అనమాట. సో ఇలాంటప్పుడు ఇంతకుముందు ఎలా జరిగింది దాన్ని బట్టి మన యాక్షన్ కూడా ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే మనము ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఎవరైతే ఆల్రెడీ మన దగ్గర స్టాక్స్ పోర్ట్ఫోలియో ఉందో కుదిరితే ఇందులో ఈ టైంలో డివిడెండ్ ఈల్డింగ్ స్టాక్స్ కొంచెం సేఫ్ స్టాక్స్ ఏవైతే కన్సిస్టెంట్గా మనకి 7-8%, 5%, 4% డివిడెండ్ ఇస్తాయో అవి తీసుకుంటే ఏంటంటే కొంచెం క్యాష్ ఫ్లోస్ అనేది ఇట్లాంటి టైంలో కూడా జనరేట్ అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ మనం ఎప్పుడైనా చూస్తాం ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ పండుగలప్పుడు ఆఫర్లు రన్ చేస్తారు. వీ షుడ్ ఆల్సో మనం కూడా చూడాలి ఏంటంటే ఈ కరెంట్ బేర్ మార్కెట్ సిచ్యువేషన్ని అట్లాంటి సేల్ లాగా చూడాలి. ఇన్ని రోజుల నుంచి మనం ఏదైతే స్టాక్ కొందాం అనుకుంటున్నామో బట్ వాల్యుయేషన్స్ పీఈస్ ఆర్ హై, సో మనకు నమ్మకం లేదు ఇంత వాల్యుయేషన్ మేక్ సెన్సా అనేది అర్థం కాదు. కానీ ఇలాంటి టైంలో ఇట్లాంటి స్టాక్స్ ఏదైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామో ఇది కొనే సిచ్యువేషన్ అనమాట. అట్లాంటిది సో సేల్ సిచ్యువేషన్ మార్కెట్లో. సో ఇట్లాంటి టైంలో కొంచెం అక్యుములేట్ చేస్తూ పోతూ ఉంటే కావాలంటే మనకి ఎన్ని రోజులు బేర్ మార్కెట్ ఉంటుందో తెలియదు కాబట్టి స్టాక్స్ కూడా ఎంతవరకు పడిపోవచ్చో మనకు తెలియదు కొన్ని కేసుల్లో. అలాంటప్పుడు కొంచెం స్టాగర్డ్గా ఎవ్రీ వీక్ కొంచెం లెట్సే ఒక XYZ స్టాక్ ఉంది, నేను రిలయన్స్ ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు కరెక్షన్లో ఉంది. సో ఒకేసారి మొత్తం కాకుండా కొంచెం స్టాగర్డ్గా ఎంటర్ అవ్వచ్చు అనమాట. అది ఒక మంచి మెథడ్. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టైము క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ మనము ఒకే 1 or 2 స్టాక్స్లో మొత్తం మన డబ్బులు పెట్టే కన్నా మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్లో కొంచెం డైవర్సిఫై చేసుకొని ఈ టైంలో అనలైజ్ చేస్తే యూజువల్లీ ఏమవుతుందంటే ఇట్లాంటి బేర్ సిచ్యువేషన్ నుంచి ఒక్కసారి బుల్ సిచ్యువేషన్ వచ్చాక ఇట్లాంటి స్టాక్స్ విచ్ ఆర్ క్వాలిటీ స్టాక్స్ అనేది యూజువల్లీ గ్రో ఫాస్టర్, వాటివి పెరగడం అనేది మంచిగా జరుగుతుంది. అలాంటప్పుడు మనకి
మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సిచ్యువేషన్ మారితే. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టైంలో మన బిహేవియర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని, అంటే టెంప్టేషన్స్ పోకుండా లాస్ బుక్ చేయడం కానీ, ఆర్ ఏదైనా స్టాక్ సడన్గా పడిపోయిందని చెప్పేసి కొనడం కానీ సెల్ చేయడం కానీ కన్నా కూడా కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని, అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్రౌడ్తో వెళ్ళకుండా కొంచెం ఓన్గా రీసెర్చ్ చేసుకొని ఆ స్టాక్స్ ఫండమెంటల్స్ బాగున్నాయా, వాటి గైడెన్స్ బాగుందా, వాటి కొంచెం స్టడీ చేస్తే ఏంటంటే వాటి పర్ఫార్మెన్స్ బాగుందా, రేషియోస్ అన్నీ బాగున్నాయా చూసుకొని అప్పుడు ఎంటర్ అవుతే మంచిది. సో ఈ టైంలో ఇంపార్టెంట్ ఎమోషన్స్ కంట్రోల్ చాలా చేసుకోవాలి. అండ్ యూజువల్లీ ఏమైందంటే ఇప్పుడు ఈ బేర్ మార్కెట్ తర్వాత నెక్స్ట్ వచ్చే బుల్ మార్కెట్ ఒక 2 to 3 years పక్కా స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు హిస్టారికల్గా చూసుకుంటే. సో అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే బేర్ మార్కెట్ అనేది పర్మనెంట్ కాదు. అండ్ ఇట్స్ యూజువల్లీ షార్టర్, ఏమంటారు, తక్కువ టైం ఉంటుంది బుల్ మార్కెట్ కన్నా. అందుకే ప్యానిక్లో సెల్ చేయకుండా ఓపిక్గా మన పోర్ట్ఫోలియోని ఇవాల్యుయేట్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఆఫ్ కంపెనీస్ మీద, వాటి క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి, వాటి క్వార్టర్లీ రిజల్ట్స్లో ఒకసారి గైడెన్స్ చూసుకొని అండ్ డేటా, వాటి ఏమంటారు టాప్ లైన్ కానీ ప్రాఫిట్ రేషియోస్ కానీ చూసుకున్నాం అనుకోండి, అవి ఎక్కడైనా అవైలబుల్ ఉన్నాయి చాలా. సో వాటిని ఎన్ని రోజుల నుంచి ఏవైతే ఎక్కువ వాల్యుయేషన్ ఉన్నాయనిపించింది అలాంటి వాటిలో ఎంటర్ అవ్వండి. అండ్ ఇది కొన్ని స్టాక్స్ ఏంటంటే క్వాలిటీ లేని స్టాక్స్ ఈ టైంలో చాలా పడిపోయి ఉంటాయి. అలా అని చెప్పి చాలా పడిపోయింది కదా, 40% 50% పడిపోయింది కదా అని స్టాక్ని క్వాలిటీ లేని వాటిని ఎంటర్ కాకపోవడం మంచిది. ఈ టైంలో కూడా కొంచెం క్వాలిటీని చెక్ చేసుకుంటే మన ఇట్లాంటి బేర్ మార్కెట్ సిచ్యువేషన్లో కూడా మంచి క్వాలిటీ స్టాక్స్ ఆల్వేస్ గ్రో అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. గుడ్ డిఫెన్సివ్ స్టాక్స్ ఉన్నాయి, వీటిని ఐడెంటిఫై చేసుకొని దిస్ టైం ప్యానిక్ కన్నా ఓపిక పట్టాలి. ఒకసారి మార్కెట్ మళ్ళీ వచ్చే లోపల మంచి స్టాక్స్ ఇప్పుడు ఎంటర్ అయ్యామంటే మంచి రిజల్ట్స్ చూస్తాము. అండ్ ఈ నెక్స్ట్ వచ్చే బుల్ మార్కెట్కి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే మీరు పక్కా ఇట్లాంటి బేర్ మార్కెట్ సిచ్యువేషన్లో కూడా మీరు లాసెస్ పోకుండా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి.